హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ఎస్విఎస్. బిగ్ బాస్ 8 గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుందామని ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. మీరందరూ బిగ్ బాస్ 8ని ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు చూస్తున్నాను. బట్ ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ కారణం ఏంట్రా అంటే నిన్న మళ్ళా 8 మెంబర్స్ కొత్త వాళ్ళు, వీళ్ళు కొత్త వాళ్ళు కాదు, ఆల్రెడీ ఇంతకుముందు ఇంట్లో ఉండి ఒక వారం తర్వాత ఎలిమినేట్ అయిన వాళ్ళు, 2 వారాల తర్వాత ఎలిమినేట్ అయిన వాళ్ళు, అందరూ ఇంతకుముందు బిగ్ బాస్ ఇంట్లో ఉండి వెళ్ళిన వాళ్ళే మళ్ళా వచ్చారు. వీళ్ళు 8 మంది, పాత వాళ్ళు కాంతారా క్లాన్ వాళ్ళు 8 మంది. వీళ్ళ ఇద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందనేది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. బట్ ఒక చిన్న విషయం ముచ్చటిద్దామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏం లేదు, ఫస్ట్ బేబక్క ఎలిమినేట్ అయింది, తర్వాత శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు, ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. అలాగే మన సోనియా ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత మన ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు, వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యారు. అంటే మధ్యలో అభయ్ నవీన్ గారు ఎలిమినేట్ అయ్యారు. లాస్ట్ సండే నైనిక ఎలిమినేట్ అయింది. అంటే నేను చూసిన వాటిల్లో ఇది జంటగా వచ్చిన ఇద్దరు, అంటే బేబక్క, శేఖర్ భాష, సోనియా, ఆదిత్య ఓం గారు నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. మరి అభయ్ నవీన్కి జంటగా ఎవరు వచ్చారు, నైనికాకి జంటగా ఎవరు వచ్చారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను చూశాను కానీ అది ఇప్పుడు మర్చిపోయాను. మరి నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళా త్వరలో మీ ముందుకు వస్తాను.